రాకాలోకంకి స్వాగతం. రాకాలోకం మీ ఛానల్, మీ అందరి ఛానల్, మీ మద్దతుతో నడిచే ఛానల్. ఈ ఛానల్లో ఉన్నటువంటి కంటెంట్ మీకు నచ్చినట్టయితే వీడియో లైక్ బటన్ని ప్రెస్ చేయండి. అదేవిధంగా షేర్ చేయండి మీ మిత్రులతో. ఈ ఛానల్కి సంబంధించి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఒక్క పైసా ఖర్చు లేదు. మీరు కేవలము సబ్స్క్రైబ్ బటన్ని నొక్కితే చాలు. అక్కడ కింద సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తూ ఉంటుంది. దాని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కితే రాకాలోకంలో కొత్త వీడియో లేదా కొత్త పోస్ట్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. తద్వారా మీరు అప్డేటెడ్గా ఉండడానికి వీలవుతుంది. మీ సహకారాన్ని కోరుతూ ఉన్నాను. మిత్రులారా, పాకిస్తాన్ బహుశా ప్రపంచంలో అత్యంత భయంకరమైనటువంటి నీటి కొరతను ఎదుర్కొంటున్నటువంటి దేశం. పాకిస్తాన్లో తాగునీటికి సాగునీటికి తీవ్రమైన కటకట ఉంది. అక్కడ ప్రభుత్వాలు ఇన్ని సంవత్సరాల్లో ఇరిగేషన్ ఇంప్రూవ్ చేసుకునేందుకు ఎటువంటి ప్రయత్నం చేయలేదు. 1960లో భారతదేశం నుంచి వెళ్ళేటటువంటి నదులు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా సింధు నది పాకిస్తాన్లోకి వెళ్తుంది. దాని యొక్క 5 ఉపనదులు రావి, బియాస్, సత్లెజ్, ఆ తర్వాత చెనాబ్, ఈ ఝేలం, ఈ నదులు ఏవైతే ఉన్నాయో ఈ నదుల జలాల గురించి, సింధు జలాల గురించి భారతదేశంతో 1960 ఇండస్ వాటర్ ట్రీటీ ఒప్పందం చేసుకుంది. ఈ నీళ్లు పాకిస్తాన్కి ప్రాణంతో సమానం. అంతేకాకుండా కశ్మీరులో, పాకాక్రమిత కశ్మీర్లో ఉన్నటువంటి గిల్గిట్ బల్టిస్తాన్లో ఉన్నటువంటి హిమానీ నదాలు, గ్లేసియర్స్ కరిగితే వచ్చేటటువంటి నీరే పాకిస్తాన్కి ఈరోజు ఆధారంగా నిలబడుతోంది. అందుకనే పాకిస్తాన్కి మొత్తం కాశ్మీర్ కావాలి, గిల్గిట్ బల్టిస్తాన్ని ఉంచేసుకోవాలి, పాకాక్రమిత కశ్మీర్ కావాలని కోరడానికి ఉన్నటువంటి ప్రధానమైన కారణాల్లో ఇదొకటి. కాబట్టి పాకిస్తాన్ని కొట్టాలన్నట్టయితే, పాకిస్తాన్ని దెబ్బతీయాలన్నట్లయితే, పాకిస్తాన్ని మోకాళ్ళ మీద కూర్చోబెట్టాల్సినటువంటి పరిస్థితి తేవాలన్నట్టయితే పాకిస్తాన్ యొక్క నీటి వనరుల్ని కొట్టాలి. చాలా సంవత్సరాల వరకు భారత ప్రభుత్వం పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తున్నా, భారత వ్యతిరేక ప్రచారం చేస్తున్నా, కశ్మీర్లో ఇస్లామిక్ తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నా, మన దేశంలో బొంబాయి పేలుళ్ళు, పార్లమెంటు దాడి వంటి సంఘటనలు జరుపుతున్నా కూడాను పాకిస్తాన్కి ఆక్సిజన్ని సరఫరా చేసే ట్యూబ్ మీద వేలు పెట్టుకుని కూడా ఏమీ చేయలేదు. పాకిస్తాన్కి వెళ్ళే నదులన్నీ భారతదేశం నుంచి వెళ్తాయి, కానీ మన దేశం ఏమీ చేయలేదు. ఇండస్ వాటర్ ట్రీటీలో ఇవ్వవలసిన నీళ్ల కన్నా చాలా ఎక్కువ ఇస్తూ వచ్చింది. మన మంచితనాన్ని, ఔదార్యాన్ని ఉపయోగించుకుని మరికొందరు ఉగ్రవాదుల్ని మనకి ఎగుమతి చేసి రిటర్న్ గిఫ్ట్ పాకిస్తాన్ ఇస్తూ వచ్చేది. 1995లో ప్రధానమంత్రిగా వచ్చినటువంటి పివి నరసింహారావు గారు మొట్టమొదటిసారి దీనిని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేశారు. ఆయన పాకిస్తాన్కి సంబంధించిన ఇండస్ వాటర్ ట్రీటీని అధ్యయనం చేసి దీనిలో రావి నదికి సంబంధించిన జలాలు మన వాటాని మనము నిలుపుకునేటటువంటి ప్రొవిజన్ ఉన్నా కూడాను ఇంతకాలము ఈ నీళ్లను పాకిస్తాన్కి వృధాగా వదిలిపెడుతున్నామని గుర్తించి ఆయన షాపూర్ కాండి అని పంజాబ్, జమ్మూ కాశ్మీర్ల సరిహద్దులో రావి నది మీద ఒక బ్యారేజ్ నిర్మాణం చేసి మనవంతు నీటిని నిలుపుకోవాలని చెప్పి ప్రతిపాదించారు. కానీ ఆ ప్రాజెక్టు కాగితాల మీద, ఫైళ్లలో మాత్రమే ఉండిపోయింది. 1995 నుంచి 2024 దాకా. 2014లో ఈ దేశానికి మోదీ ప్రధానమంత్రిగా వచ్చారు. మోదీ ప్రధానమంత్రిగా వచ్చినటువంటి మరుక్షణం ఆయన ఈ షాపూర్ కండికి సంబంధించినటువంటి వివరాలన్నీ తెలుసుకున్న తర్వాత నృపేంద్ర మిశ్రా, ఎవరైతే అయోధ్య మందిర నిర్మాణానికి కర్ణధారిగా పనిచేస్తూ వస్తున్నారో, ఐఏఎస్ ఆఫీసర్, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, పిఎంఓ ఆఫీసులో పనిచేసి రిటైర్ అయిన వ్యక్తి, ఆయన ఆధ్వర్యంలో ఒక కమిటీని, హై పవర్డ్ కమిటీని ఏర్పాటు చేసి నివేదికని ఇమ్మన్నారు. ఆ నివేదిక ఆధారంగా ఈ 2016 ప్రాంతంలో దీనికి సంబంధించినటువంటి పని జరిగింది. 2018-19 సమయంలో పదే భారతదేశం మీద ఉడీలో దాడి జరిగింది. అదే తరువాత పుల్వామాలో దాడి జరిగింది. ఈ సమయంలో భారతదేశము ఇండస్ వాటర్ ట్రీటీని పునఃసమీక్షించుకుని మా వంతు జలాల్ని మేము తీసుకుంటామని హెచ్చరించింది. పాకిస్తాన్ దీన్ని కేవలం ఒక మాటగా భావించింది, ఏదో మాటల హెచ్చరిక, ఇది చేతల దాకా రాదనుకుంది. కానీ భారత ప్రభుత్వము
ఈ రావి నది మీద షాపూర్ కండి బ్యారేజ్ ఏదైతుందో ఈ బ్యారేజ్లో మనవంతు నీళ్లు 1150 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ని ఆపి జమ్మూలో ఉన్నటువంటి కఠువా, సాంబా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రకరకాల పట్టణాలు ఉన్నాయి. కఠువా ఉంది, రాజ్బాగ్ ఉంది, సంజుమోర్ ఉంది, మరీన్ ఉంది, హీరానగర్ ఉంది, రాజ్పురా ఉంది, సాంబా, విజయపూర్, రామ్గఢ్ ఈ ప్రాంతాలన్నింటిలో కూడాను 32,000 ఎకరాలను ఇరిగేట్ చేసేందుకు, పంజాబ్లో 5,000 ఎకరాలను ఇరిగేట్ చేసేందుకు, నీటి పారుదల సదుపాయాన్ని అందించేందుకు, దానితో పాటు విద్యుత్ ఉత్పాదన కూడా చేసేందుకు ఈ షాపూర్ కండి బ్యారేజ్ని నిర్మాణం చేయాలని చెప్పి 2019లో 2019లో పని ప్రారంభించారు. దీనికి సంబంధించి ఆ సమయంలో బీజేపీతో పొత్తులో ఉన్నటువంటి మహబూబా ముఫ్తీ చాలా అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నించారు. ఎందుకంటే వాళ్ళ ప్రయోజనాలు పాకిస్తాన్ బాగుపడటం మీద ఉన్నాయి కాబట్టి పంజాబ్ మాకు 500 కోట్ల కంపెన్సేషన్ ఇవ్వాలి అని చెప్పి పట్టుబట్టి ఆ విషయం ఆధారంగా దీన్ని ఆపే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం కుప్పకూలిపోయిన తర్వాత పనులు వేగమందుకున్నాయి. 2 ఏళ్ల క్రితము పనులు ప్రారంభమై ఈ ప్రాజెక్టు పూర్తయింది. 3,300 కోట్ల రూపాయల ప్రాజెక్టు. 2 సంవత్సరాల్లో దీన్ని నిర్మాణం చేయటం జరిగింది. నేరుగా కేంద్రమే నిర్మాణం చేసిన కారణంగా మన పోలవరం లాగా ఎవడి వంతు వాడు ఫోర్క్ పెట్టి లాగేసుకుని తినేసినట్టుగా కాకుండా ఈ ప్రాజెక్టు నిజాయితీగా 2 సంవత్సరాల్లో పూర్తయింది. ఈ ప్రాజెక్టు ఇప్పుడు ఇనాగరేషన్ జరిగింది. ఈ ప్రాజెక్ట్ నుంచి మన వంతు నీళ్ళని మనం ఆపుకుంటున్నాం. ఈ నీళ్ళని మనం ఆపేటప్పటికి పాకిస్తాన్లో హాహాకారాలు మిన్నుముడుతున్నాయి. ఎందుకంటే మన వంతు నీళ్లు కూడా పాకిస్తాన్ అనుభవిస్తూ వచ్చింది ఇంతకాలం. ఎందుకంటే ఇండస్ వాటర్ ట్రీటీ ప్రకారము భారతదేశానికి రావి, సట్లెజ్, బియాస్ నదులపైన పూర్తి హక్కులు ఉన్నాయి. ఈ జలం మొత్తం మనదే. అదేవిధంగా పాకిస్తాన్కి సింధు నది, ఝేలం, చెనాబ్ ఈ 2 నదుల మీద పూర్తి అధికారం ఉంది. దానిలో నుంచి వచ్చే జలం అంతా కూడాను పాకిస్తాన్ వాడుకోవచ్చు. ఈ 3 నదులు భారతదేశం వాడుకోవచ్చు. ఇది సింధు నది ఒప్పందము. పుల్వామా, అంతకుముందు ఉరి, ఆ తర్వాత పఠాన్కోట్ సంఘటన జరిగినప్పుడు భారతదేశానికి చెందినటువంటి మన మంత్రులు హెచ్చరించారు, మేము సింధు వాటర్ ఒప్పందము, సింధు జలాల ఒప్పందం ఏదైతే అంతర్జాతీయ ఒప్పందం ఉందో దాన్ని పునఃసమీక్షిస్తాం, మా వంతు నీళ్ళని మేము వాడుకుంటాం అన్నప్పుడు పాకిస్తాన్ పెద్దగా దీన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు ఆ మాట నిజమైంది. మొత్తం మీద పాకిస్తాన్కి సంబంధించినంత వరకు రావి నుంచి ఒక్క చుక్క వెళ్ళే పరిస్థితి లేదు. పంజాబ్కు ఈ రావి నీరుని ఉపయోగించుకునే పంజాబ్లో వ్యవసాయం జరుగుతోంది. సింధు ఎందుకంటే ఎండిపోతోంది నానాటికి. సింధు చాలా ముఖ్యంగా సింధు జలాన్నంతా కూడాను పంజాబ్లో తీసుకుని సింధు రాష్ట్రానికి అసలు నీళ్లు వెళ్ళటం లేదు. ఇది సింధులో పంజాబ్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఒక ఫీలింగ్, పోరాడుతున్నారు ప్రజలు కూడా. మొత్తం మీద రావి జలాలను వెళ్లకుండా చేసేందుకు లఖన్పూర్ డ్యామ్ నుంచి ఇది వరకు ఇది మన జమ్మూ పంజాబ్లో ఉంది. ఈ లఖన్పూర్ డ్యామ్ నుంచి మొత్తం నీళ్లు వెళ్ళిపోయేవి పాకిస్తాన్ వైపు రావి జలాలు. ఆ రావి జలాలను ఇప్పుడు మనము ఈ షాపూర్ కాండి బ్రిడ్జ్ బ్యారేజ్ ఏదైతే నిర్మాణం చేశామో ఈ బ్యారేజ్ ద్వారా నిలుపుకునే ప్రయత్నం జరుగుతోంది. రావి నది, ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి, రావి నదీ తీరంలోనే కాంగ్రెస్ పార్టీ లాహోర్లో భారతదేశానికి పూర్ణ స్వాతంత్రం తీసుకొస్తామని చెప్పి ప్రమాణం చేసింది. ఆ రావి జలాలు, ఆ రకంగా రావి జలాలు మనకి చాలా ముఖ్యమైనవి. రావి నది తీరంలోనే భగత్ సింగ్ని ఆ తర్వాత సుఖదేవ్ని, రాజ్గురుని ఉరి కూడా తీశారు. ఆ రావి జలాలు ఇక పాకిస్తాన్కి ఒక్క చుక్క కూడా వెళ్ళవు అన్నది చేసి నరేంద్ర మోదీ చూపించారు. ఇప్పటికే నీటి కటకటలో ఉన్నటువంటి పాకిస్తాన్ ఇక విలవిలలాడటం ఖాయం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.